నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్. సో నేను ఈరోజు ముక్కు నుంచి గొంతులోకి వెళ్ళే ఫ్లెమ్ రావడానికి కారణాలేంటి దాని గురించి మాట్లాడతాను. సో బేసికలీ ఒక్కొక్కసారి మనకి ముక్కు నుంచి గొంతులోకి కంటిన్యూస్ మ్యూకస్ డ్రిప్ అయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే స్నిఫ్ బ్యాక్ చేస్తే ఆ తెమ్మడ ముక్కు నుంచి గొంతులోకి డ్రిప్ అవుతాయి. ఎందుకు అట్లా అవుతాయి? సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ రీజన్ విల్ బి అలర్జిక్ రైనైటిస్. ఎలర్జీ వల్ల ఒక్కొక్కసారి మ్యూకాయిడ్ సిక్రిషన్స్ ముక్కు ద్వారా రాకుండా బ్యాక్ సైడ్ గొంతులోకి వెళ్తూ ఉంటుంది. సెకండ్ రీజన్ కుడ్ బి సైనసైటిస్. అంటే ఇక్కడ సైనస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇక్కడ పస్ ఆర్ మ్యూకస్ ఫామ్ అయితే అదే మ్యూకస్ ముక్కు నుంచి గొంతులోకి డైరెక్ట్లీ డ్రిప్ అవుతుంది. థర్డ్ రీజన్ కుడ్ బి జీఆర్డి ఆర్ లారింగోఫారింజియల్ రిఫ్లక్స్. సో ఏదైనా రిఫ్లక్స్ అంటే యాసిడ్ రిఫ్లక్స్ మనకి స్టమక్ నుంచి ఈసోఫెగస్కి, లేకపోతే ఈసోఫెగస్ నుంచి ఒక్కొక్కసారి థ్రోట్కి ఆర్ లారింగ్స్కి రిఫ్లక్స్ అవటం వల్ల ఇక్కడ మొత్తం మ్యూకోసా ఇరిటేట్ అయ్యి ఫ్లెమ్ ఫామ్ అవుతుంది. పోస్ట్ నేజల్ డ్రిప్ లాగా కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. సో దానివల్ల కూడా గొంతులో ఫ్లెమ్ ఉన్నట్టు ఉంటుంది. ఆర్ రియర్లీ ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే క్రానిక్ ఫ్యారింజైటిస్, అలర్జిక్ ఫ్యారింజైటిస్, ఫ్యారింగోటాన్సిలైటిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల దానివల్ల కూడా ఒక్కొక్కసారి గొంతులో మ్యూకస్ ఫామ్ అవుతుంది. సో అలర్జిక్ రైనైటిస్ బేసికలీ అది ఒక ఎలర్జిక్ ప్రాసెస్. అంటే మనకి బాడీకి కొంతమందికి కొన్ని కెమికల్స్ కానీ కొన్ని ఎయిర్లో ఉన్న కొన్ని ఏదైనా ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో పొల్యూషన్, డస్ట్కి కానీ, పోలెన్ కానీ, ఫంగస్ అంటే హ్యూమిడ్ వెదర్లో కొన్ని ఎయిర్లో ఫంగస్ ఉంటుంది, లేకపోతే ఫుడ్ అలర్జీ, అట్లా కొన్ని ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయితే బాడీ దాన్ని రియాక్ట్ అవుతాయి. సో రియాక్ట్ ఎట్లా అవుతాయి అంటే ఒక మనకి ఐజీఈ మీడియేటెడ్ ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది బాడీలో, అది ట్రిగర్ అయిపోతుంది. ప్రతిసారి ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయితే నోస్ ద్వారా కానీ, మౌత్ ద్వారా కానీ, ఫుడ్ ఇంటేక్ ద్వారా కానీ ఎలర్జన్ ఎక్స్పోజర్ తర్వాత అది మొత్తం ఒక రియాక్షన్ క్యాస్కేడ్ లాగా ట్రిగర్ అవుతుంది. అండ్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ట్ సెల్స్ అవి దే డిజనరేట్ అండ్ రిలీజ్ హిస్టమీన్స్, తర్వాత సైటోకైనిన్స్, ఇంటర్ల్యూకిన్స్, అట్లా కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి బాడీలో మనకి రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి అలర్జిక్ రైనైటిస్కి. సిమ్టమ్స్ ఎట్లా అంటే బాగా రన్నీ నోజ్ ఉంటుంది, ముక్కు నుంచి బాగా వాటరీ డిశ్చార్జ్ వస్తాయి, ముక్కులో బాగా ఇచ్చింగ్ ఉంటుంది, ముక్కు అంతా రెడ్డిష్ అయిపోతుంది, తర్వాత తుమ్ములు బాగా వస్తాయి, ఒక 10-15 or 20-30 తుమ్ములు వస్తాయి. ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వగానే, లేకపోతే డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వగానే, లేకపోతే ఏదైనా పడలేని వస్తువులు తినగానే వెంటనే చాలా తుమ్ములు వచ్చేస్తుంది. తర్వాత నోస్ బాగా స్టఫీ అయిపోయి బ్లాక్ అయిపోతుంది గాలాడక. అండ్ ఎక్కువ సివియర్ ఉంటే దాంతోపాటు కాఫ్ కూడా రావచ్చు, థ్రోట్లో ఇచ్చింగ్, ఐస్లో అండ్ ఇయర్స్లో కూడా ఇచ్చింగ్ వస్తాయి బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ ద కెమికల్ కాల్ హిస్టమిన్. సో దాన్ని ఇట్లాంటి పర్టికులర్ టిపికల్ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు చూపించుకోవాలి. ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇవన్నీ గుర్తుంచుకోవచ్చు, ఈ కండిషన్ని గుర్తుంచుకోవచ్చు. సో నోస్ ఎగ్జామిన్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి టర్బినెట్స్ బాగా లావుగా బాగీగా పేల్ బాగీ ఉంటుంది, మొత్తం లోపల మ్యూకోసా అంతా ఉబ్బినట్టు ఉంటుంది, అండ్ వాటరీ డిశ్చార్జ్ మ్యూకో డిశ్చార్జ్ ఉంటుంది ముక్కులో. తర్వాత చెవులు అండ్ ఇయర్స్ కూడా ఎగ్జామిన్ చేసి ఒక్కొక్కసారి ఐస్ బాగా రెడ్డిష్ అయి వాటరింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అబ్సల్యూట్ యోసినోఫిల్ కౌంట్, సీరం ఐజీ యాంటీబాడీ లెవెల్స్ అవి హై ఉంటే దాన్ని అలర్జీ లాగా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం నాజల్ స్మియర్, నోజ్ నుంచి మ్యూకోసా నుంచి స్మియర్ తీసుకొని యోసినోఫిల్ కౌంట్ కోసం చెక్ చేయాలి. ఒక్కొక్కసారి ఆ స్మియర్లో యోసినోఫిల్ కౌంట్ హై ఉంటుంది. సో దాట్ అగైన్ పాయింట్స్ టువర్డ్స్ అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్ కూడా రకరకాలు ఉంటుంది. దెన్ అఫ్ కోర్స్ సైనసైటిస్ సిమ్టమ్స్ దాంతోపాటు ఉంటే సిటీ స్కాన్ ఆర్ ఎక్స్రే ఆఫ్ ద సైనసెస్ కూడా చేసి ఏమైనా పాలిప్స్ ఫామ్ అయినాయా, సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అయినాయి అవి గుర్తుంచుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రివెన్షన్, అవాయిడెన్స్ ఆఫ్ ది అలర్జెన్స్. సో దాన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా మనకి దేనికి అలర్జీ ఉంది అది గుర్తుంచుకోవచ్చు. సో అది బేసికలీ స్పెసిఫిక్ ఐజీ యాంటీబాడీస్ అవి పర్టికులర్ అలర్జన్కి ఐజీ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అవి హై ఉంటుంది. సో దాంట్లో మనం స్కిన్ మీద ఫోరామ్ మీద ప్రిక్ చేసి మల్టిపుల్ అలర్జన్స్ టెస్ట్ చేస్తే ఏబి అయితే ఎలర్జీ ఉంటుంది, అట్లాంటి వాటికి అవి పాజిటివ్ వస్తాయి. అంటే వీల్ లాగా ఒక రెడ్డిష్ రియాక్షన్ లాగా ఫామ్ అవుతుంది. సో దట్ విల్ బీ అబౌట్ 4 to 5 millimeter in size. సో దాంతో దేనికి అలర్జీ ఉంది గుర్తుంచుకోవచ్చు. దట్స్ కాల్డ్ అలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్. ఇట్స్ ఎ ర్యాష్ టెస్ట్.
సో వీ హ్యావ్ టు అవాయిడ్ దోస్ ఎలర్జెన్స్. మాస్క్ కట్టుకోవటం, బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ పొల్యూషన్ అవాయిడ్ చేయటం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఫ్రిడ్జ్ ఐటమ్స్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, దెన్ అదర్ దెన్ దాట్ ఏదైనా పర్టికులర్ దానికి ఏమైనా అలర్జీ ఉంటే అవి అవాయిడ్ చేయటం, అది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. Second line of treatment is using antihistamines and montelukast combination for a period of 2 to 3 months, sometime even long term. Perennial allergy unte throughout the year kuda teeskovali. Third is using intranasal corticosteroids sprays. అంటే నోస్లో స్టీరాయిడ్ స్ప్రేస్ ఉంటుంది. అవి ఒక 1 puff or 2 puffs డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అండ్ ది ఏజ్ గ్రూప్. అవి ఒక 3 months అట్లా రెగ్యులర్గా యూస్ చేయాలి. తర్వాత యోస్నోఫిల్ కౌంట్ హై ఉంటే దానికి కూడా పర్టికులర్ మెడికేషన్. అఫ్కోర్స్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ కూడా వాడాలి. సో అలాంటి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల అండ్ ఎక్స్పోజర్కి అవాయిడ్ చేయటం వల్ల, కేర్ఫుల్ ఉండటం వల్ల ఎలర్జిక్ రైనైటిస్ని ట్రీట్ చేయవచ్చు.